డైలీ టేస్ట్ ది డైలీ. విజయవాడలో వంగవీటి రాధ 37వ వర్ధంతి సందర్భంగా ఆయన కూతురు ఆశా కిరణ్ నివాళులర్పించారు. వంగవీటి రంగా ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాము, అభిమానుల గుండెల్లో రంగా చిరస్థాయిగా నిలిచిపోతారని, పేదల కోసం రంగా తుది శ్వాస వరకు పోరాడారంటున్నారు ఆశా కిరణ్. విజయవాడలో వంగవీటి రంగా 37వ వర్ధంతి జరుగుతోంది. వంగవీటి రంగాకు నివాళులర్పించారు కూతురు ఆశా కిరణ్. వంగవీటి రంగా ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నాము, అభిమానుల గుండెల్లో రంగా చిరస్థాయిగా నిలిచిపోతారంటున్నారు ఆశా కిరణ్. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అసూల బాసిన వంగవీటి మోహన్ రంగా గారు జీవితం అందరికీ మార్గదర్శనం. పేదవాడి కోసం తన ఆఖరి శ్వాస వరకు పరితపించేవారు. వాళ్ళ పోరాటమే నా పోరాటం అని ఎప్పుడు ముందుండేవారు, తనతో పాటు మనుషుల్ని ముందు నడిపించుకుని వెళ్ళేవారు. ఆ మహనీయుడు చనిపోయి 37 ఏళ్ళైనా ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆయన కార్యక్రమాలు చేసుకుంటున్నారంటే ఆయన అభిమానుల గుండెల్లో ఎంత చిరస్థాయిగా నిలిచిపోయారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి పేదవాడి పోరాటంలోనూ, అణగాని వర్గాల హక్కుల కోసం పోరాటంలోనూ ఒక రంగా ఎప్పుడు బతికే ఉంటాడు. అది గుర్తుంచుకోండి. రంగా గారికి చావు లేదు. రంగా గారి అభిమానులకి ఒకటే విజ్ఞప్తి, ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్దాం, చెయ్యి కలుపుదాము, కలిసి ముందుకెళ్ళినంతసేపు ఆయనకి చావు లేదు. ఆయన ఎప్పుడు అమరుడుగా ఉంటారు.